మీలో చాలా మందికి రక్షణ లేదు, బాప్టిజం లేదు. బాప్టిజం లేనప్పుడు మీరు ఆయన మొట్టమొదటిగా కోరుకునేది రక్షణ, బాప్టిజం. మీరు దాన్ని హోల్డ్ చేసి దాన్ని పక్కన పెట్టి దాన్ని లైట్ గా తీసుకుని పెద్ద పెద్ద కోరికలు దేవుణ్ణి అడిగేసి ఇవ్వకపోతే మీరు అలగడానికి అర్హులు కాదు. మీరు అసలు అలగకూడదు. ఎందుకంటే దేవుడు ముఖ్యంగా మీ నుంచి ఏం కోరుకుంటున్నాడో దాన్ని మీరు చేసి చూపించాలి. చేయలేనప్పుడు దానికి కావాల్సిన శక్తిని దేవుడిని అడగండి. ప్రభా, నువ్వు రక్షణ పొందమని చెప్పావు, మేము రక్షింపబడడం నీకు ఇష్టమని చెప్పావు, కాబట్టి మేము రక్షింపబడడానికి నేను ముందుకు వస్తున్నాను, దీనికి తగ్గ అర్హత నాకు దయచేయి. రక్షణ పొందాలంటే నేను వాక్యం ద్వారా విన్నాను, పలానా పాపం చేయకూడదు, పలానా పాపం చేయకూడదని, కానీ ఆ పాపం ఇంకా నాలో ఉంది, దీని నుంచి బయటికి రావడానికి నాకు శక్తిని ఈ ప్రభా, బలం నీ ప్రభా, లేదా జ్ఞానం నీ ప్రభా, లేకపోతే నాకు శరీరం కంట్రోల్ చేసుకునే శక్తి నీ ప్రభా అని ఒకదానికి ఒకటి రిలేటెడ్ గా ఉండాలి. మీరేంటంటే నాన్ రిలేటెడ్ గా లోకానుసారమైన మనుషులను చూసి చుట్టుపక్కల పరిస్థితులను చూసి ఏవో కోరుకులు కోరుకుని అవన్నీ కోరుకుంటున్నారు, కానీ దేవుడికి ముఖ్యంగా ఇష్టమైనవి ఏంటో అవి చేయాలి. వాక్యానుసారంగా ఉండాలి, అది చేయాలి. వాక్యానుసారంగా ఉన్న వాటిలో ముఖ్యమైనది ఏంటంటే రక్షణ, బాప్టిజము. ఈ బాప్టిజం లేనోళ్ళు, రక్షణ లేనోళ్ళు దేవుణ్ణి ఏది పడితే అది అడగొద్దు. ముందు దీనికోసం ప్రయత్నించేయండి.